ఫ్రెండ్స్, గజ్జిక పఠన పాఠం నుండి చిట్ట చివరి పాఠం శుక్రతారేకే సమాన్ అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేర్చుకుందాం. శుక్రతారేకే సమాన్, లేఖక్ స్వామి ఆనంద్. ఫ్రెండ్స్, చెప్పబడినటువంటి పాఠ్యాంశాలు మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, పద్యఖండ్ చెప్పడానికి ట్రై చేస్తాను. స్వామి ఆనంద్ ప్రముఖ గుజరాతీ రచయిత, గాంధేయవాది అయిన స్వామి ఆనంద్ యొక్క అసలు పేరు హిమ్మత్ లాల్. 1887 సెప్టెంబర్ 8న రామచంద్ర ద్వివేది మరియు పార్వతీ దంపతులకు జన్మించారు. తన యవ్వన ప్రాయంలో స్వామి ఆనందానందగా పేరు మార్చుకుని రామకృష్ణ మఠంలో సన్యాసం స్వీకరించారు. 1907లో బాలగంగాధర్ తిలక్ స్థాపించిన కేసరి అనే మరాఠీ పత్రికలో పనిచేశారు. అదే సమయంలో రాష్ట్ర మఠ్ అనే మరాఠీ పత్రికను గుజరాతీలోకి అనువదించేవారు. గాంధీ గారి నేతృత్వంలో కొనసాగిన నవజీవన్, యంగ్ ఇండియా పత్రికలకు కూడా సంపాదకీయాన్ని బహుచక్కగా నిర్వర్తించారు. అదే సమయంలో గాంధీ గారికి పర్సనల్ కార్యదర్శిగా బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న మహాదేవ్ భాయి దేశాయి గారితో పరిచయం కావటం, వారి యొక్క సాధు స్వభావాన్ని, నిరాడంబరతను, నిష్ఠా గరిష్టతను, సమర్పణ త్యాగ గుణాలను నిశితంగా పరిశీలించిన మీదట వారి వ్యక్తిత్వాన్ని వర్ణించలేకుండా ఉండలేకపోయారు. అందుకే గుజరాతీ భాషలోనే గాంధీ మహదేవుల అవినవభావ సంబంధాన్ని అపురూపంగా శుక్రతారేకే సమాన్ అంటూ అభివర్ణించారు. ఒక వ్యక్తి మహోన్నత వ్యక్తిగా తెర మీదికి రావాలంటే ఆ తెర వెనుక ఒక సహృదయం కలిగిన మరొక గొప్ప వ్యక్తి త్యాగం అనివార్యం. అలాంటి వ్యక్తే మన మహాదేవ్ భాయ్ దేశాయ్. అత్యంత ప్రకాశవంతమైన శుక్ర నక్షత్రం చంద్రునికి సహచరునిగా పరిగణించబడుతుంది. గొప్ప గొప్ప కవులు దాని ప్రకాశాన్ని అలుపెరుగకుండా అభివర్ణించారు. అదేవిధంగా అమిత మర్యాద, సంస్కారము, సుసంపన్న భాష మరియు అందమైన రచనాశైలి కలిగిన ప్రముఖ న్యాయవాది మహాదేవ్ గారు దేశ స్వాతంత్ర్యపు ప్రారంభ రోజుల్లో తన తేజస్సుతో శుక్ర నక్షత్రం వలె ఒక వెలుగు వెలిగి ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసి అకస్మాత్తుగా అస్తమించారు. గాంధీజీకి మహాదేవ్ కొడుకు కంటే ఎక్కువ. 1919లో జలియన్వాలాబాగ్ మారణకాండ సందర్భంగా గాంధీజీ పంజాబ్ వెళ్తుండగా పల్వల్ స్టేషన్ వద్ద అరెస్టు చేయబడ్డారు. గాంధీజీ అప్పుడే మహాదేవ్ భాయ్ను తన వారసుడని చెప్పారు. మహాదేవ్ భాయ్ ఆ సేతు హిమాచలము దేశ నలుమూలలలో యావత్ దేశానికి ప్రియమైన వ్యక్తిగా మారారు. నిజం చెప్పాలంటే భారతదేశంలో మహాదేవ్ అక్షర విన్యాసాలతో ఎవ్వరూ పోటీ పడలేరు. గాంధీజీ వైస్రాయికి రాసిన ఉత్తరాలన్నీ మహాదేవ్ చేతిరాతలోనే ఉండేవి. ఢిల్లీ, సిమ్లాలో ఉండే వైస్రాయ్ ఆ ఉత్తరాలను చూసి దీర్ఘ నిట్టూర్పులు విడిచేవారు. ఆ రోజుల్లో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పటికీ ఆ సామ్రాజ్యపు ఓ చిన్న రాజుకి కూడా గాంధీజీ సెక్రటరీల అందమైన అక్షరాలు రాసే లేఖకుడు ఎక్కడ దొరుకుతాడు? బ్రిటిష్ పాలనలో మహదేవ్ వలె అక్షరాలు రాసే వ్యక్తి ఎంత వెతికినా ఎక్కడా కనబడరు అని పెద్ద పెద్ద పౌరులు, గవర్నర్లు అనేవారు. పాఠకులను మంత్రముగ్ధులను చేసే స్వచ్ఛమైన, అందమైన రచన మన మహాదేవ్ దేశాయ్ గారిది. గాంధీజీ ఆత్మకథ అయిన సత్య శోధనను ఆంగ్లంలోకి అనువదించినటువంటి ఘనత మన మహాదేవ్ భాయ్ దేశాయ్ గారికే దక్కింది. ఫ్రెండ్స్, రేఖాచిత్ర యొక్క సారాంశాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే 5 నుంచి 6 సార్లు బాగా చదవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, గమనించినట్లయితే మనకి ఇందులో కొన్ని పత్రికలు ఇవ్వబడ్డాయి. అందులో మనం చూసినట్లయితే లాహోర్ నుండి ట్రిబ్యూన్ ఆంగ్ల పత్రిక, సంపాదకీయం వచ్చి శ్రీ కాశీనాథ్ రాయ్. అదేవిధంగా బొంబాయి నుండి బాంబే క్రానికల్ ఆంగ్ల పత్రిక, సంపాదకీయం వచ్చి హార్నిమాన్. అట్లాగే అహ్మదాబాద్ నుండి యంగ్ ఇండియా, అట్లాగే నవజీవన్. ఈ రెండు కూడా సంపాదకీయం మనకి మహాత్మా గాంధీ గారే ఉంటారు. మరొక పత్రిక మనకు లేఖక పరిచయంలో కనిపిస్తుంది, తరుణ్ హింద్ పత్రిక, మహారాష్ట్ర నుండి. ఫ్రెండ్స్, మరొక విషయం, శుక్రతారేకే సమాన్ అనేటువంటిది గుజరాతీలో మరి రాయటం జరిగింది.
రచయిత ఎవరు? స్వామి ఆనంద్. కానీ మరి మన హిందీలో చదువుకుంటున్నాం. మరి హిందీ అనువాదకున్నారు ఎవరైనా అంటే శ్రీ కాశీనాథ్ త్రివేది అనేటువంటి ఆయన. సో ఫ్రెండ్స్, మనం రేఖాచిత్ర చదివిన తరువాత ప్రశ్నాభ్యాసలో మౌఖిక ప్రశ్న, లిఖిత ప్రశ్నని ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అన్నది మనకి మనం పరీక్షించుకుని ఆపై మనం పరీక్షకు వెళ్ళాల్సి ఉంటుంది. భాషా అధ్యయనంలో కనుక మనం చూసినట్లయితే ప్రత్యయ్, ఉపసర్గ్, ముహావరే, पर्याय शब्द, वाक्य बदलना, शब्दार्थ और टिप्पणियाँ ఈ అంశాలు మనకి ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. వీటన్నిటినీ కూడా మరి వరుస క్రమంలో మనం పెట్టుకుని చదివినట్లయితే ఫలితం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు నేను సంచయం నుంచి 4 పాఠ్యాంశాలు, అట్లాగే గజ్జక పఠన పాఠం నుంచి 5 పాఠ్యాంశాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు కనుక ఈ విధానం నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి. పద్య భాగం నుండి ఉన్నటువంటి 5 పాఠ్యాంశాలని కూడా మరి మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్.